జరుగుతాయి సార్. అవి జరుపుతామని జరగాలని కోరుకోవాలి మనం. సార్ కోట్లు గోవిందా కోట్ల ఓట్లు సమస్య కంటిన్యూ అవుతూ ఉంది. సర్ అనేది 11 రాష్ట్రాలకు సంబంధించి ఆ వివరాలు వివరాలు ఎన్నికల సంఘం ప్రకటించింది. దాని ప్రకారం చూస్తే చిన్న కేరళలో 24 లక్షల ఓట్లు తొలగించారు, మధ్యప్రదేశ్లో 47,000 ఓట్లు తొలగించారు, ఇంకా ఇతర చోట్ల తొలగించినవి ఆ వివరాలన్నీ చెప్పారు. మొత్తం మీద 1 కోటి ఓట్లు తొలగించారు, చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు అన్నీ కలిపి. దీని మీద మళ్ళీ ఒక దుమారం. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాస్త ఒక విధమైన స్పెషల్ ఇన్విజిబుల్ రిమూవల్, కనిపించని తొలగింపులాగా మారింది. తొలగిస్తున్నారే కానీ ఎక్కడేం కలపట్లేదు. ఇప్పుడు 10 ఓట్లు తొలగిస్తే 1 ఓటన్నా కలపాలి కదా. కలపడానికి మటుకు మీకే వదిలేస్తున్నారు. మళ్ళీ ఎవరైనా ఓట్లు లేవని భావిస్తే వాళ్ళేమో దరఖాస్తు చేసుకోవాలంట. ఓట్లను తొలగించడం మటుకు వీళ్ళు చేస్తారంట. ఇది ఎక్కడ అండి? 1 కోటి ఓట్లు తొలగిస్తే ఏమవుతుంది? కాబట్టి ప్రతిపక్షాలు చాలా తీవ్ర స్థాయిలో కేరళ ప్రభుత్వం, తమిళనాడులో ఒక్కచోటే 1,97 లక్షల ఓట్లు తొలగించారు. సో ఇది ఒక భారీ ఓట్ల నిర్మూలన ప్రక్రియ చాలా భారీ ఎత్తున జరిగిపోతూ ఉంది. దీని ప్రభావం ఎన్నికల మీద ఎలా ఉంటుంది, ఎవరెక్కడ గెలుస్తారనేది ఒకటైతే, దీన్నే మొన్న ఈ పరకాల ప్రభాకర్ మాట చాలామంది ఓట్లు తొలగిస్తే మరి వీళ్ళకి ఎందుకు వచ్చాయి వాళ్ళకి ఎందుకు వచ్చాయి అంటే అదే అంటున్నాడు ఆయన. దీన్ని క్యాసినో ట్రిక్ అంటున్నారు. క్యాసినో ట్రిక్ అంటే ఏంటి? వర్మగారు ఆడుతుంటే వర్మగారికి 2 సార్లు తగులుతుంది. తగిలితే మీకు నమ్మకం పెరిగి మీరు ఇంకా పెద్ద బెట్ కాస్తారు. మీరు 10 లక్షలు పెట్టాక మీరు ఓడిపోతారు. సో ఇక్కడ కూడా ఈ క్యాసినో ట్రిక్ లాగా వాళ్ళకు కొంచెం వాళ్ళకు కూడా అప్పుడప్పుడు రాకపోతే అసలు అపనమ్మకం కలుగుతుంది కాబట్టి చేయటం తప్ప, లేకపోతే మటుకు కుదిరే పని కాదు. అసలు భారతదేశ రాజకీయాలే అసహజంగా మారిపోయినాయి దీనివల్లనే. సుప్రీంకోర్టు తుది తీర్పు ఎప్పుడు ఇస్తుందో మనకి ఇంకా తెలియదు. కానీ మానవత్వంతో చేయండి, రాజ్యాంగబద్ధంగా చేయండి అని మటుకు అందరూ కోరుతున్నారు. వాళ్ళేమో ఏకపక్షంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. తెలంగాణలో కూడా మొదలవుతుందని మొన్ననే సిసి జ్ఞానేష్ కుమార్ ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడారు. కాబట్టి తెలంగాణలో ఏం జరుగుతుంది అది కూడా ఒక పెద్ద ప్రశ్న. సార్ రేవంత్పై మోడీ కన్ను, తెలంగాణలోనూ బెదిరింపులు. ఇదే అనుకోకుండా ఇది కలిసి వచ్చింది.